ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతా రామకృష్ణారావు. ఈరోజు శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు రచించినటువంటి శ్రీ అనంత భాస్కర శతకం అనేటువంటి గ్రంథం గురించి చెప్పుకుందాం. అనంతకృష్ణ గారికి వాగ్విదాంబర అనేటువంటి ఒక మంచి బిరుదు ఉందండి. అంటే మాట్లాడడంలో వారు ఎంత నైపుణ్యం కలిగిన వారు కాకపోతే ఇటువంటి బిరుదు వారు సంపాదిస్తారు. అటువంటి అనంతకృష్ణ రచించినటువంటి గ్రంథాలు అనేకం ఉన్నాయి. వారు గురువు మీద 168 శ్లోకాల్లో సహస్రనామాల్ని రచించారు. అలాగే లలిత పదముల మది లలిత గొలుతు అనేటువంటి మకుటంతో లలిత అమ్మవారి యొక్క శతకాన్ని రచించారు. అలాగే వరసిద్ధి వినాయక భక్త పాలక అనే మకుటంతో వినాయకుడి మీద ఒక శతకం రచించారు. వీరు రచించినటువంటి ఈ గ్రంథాలని ఆంధ్రామృతం అనేటువంటి నా బ్లాగులో నేను ప్రచురించిన సందర్భంలో ఎంతోమంది వీరిని ప్రశంసించారు. వీరి పద్యరచనలో అందివేసిన చెయ్యి ఐహికమైనటువంటి రచన వ్యాసంగంతో ఆముష్మికాన్ని సాధించాలనేటువంటి ప్రయత్నంలో ఈ రచనలు సాగుతున్నట్టు గోచరిస్తుంది మనకి. ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్ అనే అంశాన్ని వీరు గ్రహించి దాంట్లో ఉండే మర్మాన్ని గ్రహించినటువంటి ఈ కవి తనకు గల అపారమైనటువంటి కవితా ప్రభావంతో అనంత భాస్కర శతకాన్ని వ్రాశారు. సామాన్యమైన రచనగా భావిస్తే మనం పొరపాటు పడినట్టే. దీనిలో వీరు శ్రీ సూర్యభగవానుడి యొక్క దివ్య లీలలను చెప్పడంతో పాటు పూజా విధానం ఎలా చేయాలి, ఎంత సుకరంగా ఉంటుంది అనే విషయాల్ని సామాన్యమైన విషయాలతో పాటు తన కవిత్వంలో చిత్రబంధ నామగోపనాది చిత్ర కవితా వైచిత్రిని వాటి ప్రభావంతో శతకంలో మొత్తం వీరు చేర్చారు. ఎంతటి భక్తి భావంతో నేను ఈ పద్యాలు అటువంటి పద్యాలను చదువుకునేటువంటి వాళ్ళకే మాత్రం కాకుండా చిత్ర కవితానుభవంతో ఉన్నటువంటి మహానుభావులకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. వారి మనసును కూడా వీరు ఈ రచన ద్వారా చూరగొన్నారు. శ్రీకారంతో ప్రారంభించినటువంటి శేష పద్యాల్లో తేటగీతి చివరి పాదాల్లో రెండింటిలోనూ కూడా భాస్కరాదిత్య గురుని సంజ్ఞ భక్తవరద దివసకర వరేణ్య సవిత తిగ్మకిరణ అనేటువంటి మకుటం పెట్టి పద్యాలు మొత్తం వ్రాశారు. ఈ మకుటంలో సూర్యభగవానుని యొక్క నామాలే ఉన్నాయి. మనం గమనించినట్లయితేను లోకము యొక్క సృష్టి స్థితి లయలకు మూలము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైతే ఆ మూడు కూడా ఈ సూర్యభగవానుడే అంటారు. ఇతను ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నంచ మహేశ్వరం సాయంకాలే సదా విష్ణుం త్రిమూర్తించ దివాకర. ఇది వీరి యొక్క రెండవ పద్యంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా వీరు 103వ పద్యంలో ఏమన్నారంటే నియమాల పని లేదు, నిగమాల విధి లేదు, జాతి వర్ణము లేదు, రీతి లేదు, సంభారములు లేవు, సంకోచములు లేవు, భూరి దక్షిణ లేదు, పూజ లేదు, మడిగట్ట పని లేదు, మంత్రాల పని లేదు, వయసుతో పని లేదు, భయము లేదు, వెదుకనక్కర లేదు, వెతలోర్చి నిన్గూర్చి కొండ కోనల వెంట గుడుల వెంట శిరము పైకెత్తి నినుగాంచి కరము మోడ్వ వర పరంపరనిచ్చునా స్వామి వీవు అంటూ ఎటువంటి కష్టము లేకుండా ఎంత సుకరంగా పరమాత్మ సూర్యభగవానుని మనం సేవించవచ్చో ఈ పద్యంలో ఎంతో అద్భుతంగా 3వ పద్యం ఇది. ఈ 3వ పద్యంలో వారు చక్కగా వివరించారు. అంతేకాదు కవిగా తాను తరించడమే కాకుండా తన బంధువర్గంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క పేర్లను కూడా తన పద్యాలలో ఇమర్చడం ద్వారా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారికి కూడా శాశ్వతత్వాన్ని ఈ కవిత్వంలో కల్పించినటువంటి గొప్ప నైపుణ్యం గల కవి ఈ అనంతకృష్ణ. 8వ పద్యంలోనూ 11వ పద్యంలో 49వ పద్యంలోనూ తన యొక్క పుత్ర పౌత్రాది బంధు బాంధవాది జనులను యొక్క నామాల్ని
పద్యాల్లో ఉంచి చక్కగా చెప్పారు. సరోజ శర్మ, అనంత, వనజ, కౌశిక్, శృతికీర్తి, అపర్ణ, రఘురామమూర్తి, కుమారి, పాండుగీతి, భరద్వాజ, కశ్యప, హాసిని, సహస్రకౌముది, ఇలా ఎన్నో పేర్లు, బంధువుల యొక్క పేర్లు కూడా వాటిలో పెట్టి వాళ్ళని కూడా చరితార్థన చేసినటువంటి మహాకవి మన అనంతకృష్ణ గారు. వీరు రచించినటువంటి సాధారణమైనటువంటి సీసాల్లో అసాధారణమైనటువంటి గృణి, సూర్య, ఆదిత్య, ఓం అనేటువంటి పదముల యొక్క సమాహారం యొక్క మూల శక్తిగా కనబడేటువంటి ఆరో పద్యాన్ని గమనించండి. పిలువ ఘృణీవటంతు భీతిల్లు తరుణాన శరముపై కరముంచి శివము గూర్చు. పిలువ ఘృణివంతు భీతిల్లు తరుణాన శరముపై కరముంచి శివము గూర్చు. కొలువ సూర్య పదమ్ము కూర్మి కావుమటంతు తుదకంట సరియేయు నుదుటి వ్రాత తలువ నాదిత్యతాదరి చేరి ప్రణమిల్లి కాపాడు తన దీప్తి కరుణ దిన్నిండ. విలువ ఓంకారమో వివరింప పనిలేదు, సర్వ సంపదలిచ్చు సౌఖ్యమిచ్చు. అన్నిటి మొదటంట చిదిమిబేచి మూలశక్తిని నాకెమ్ము ముక్తి పొంద. భాస్కరాదిత్య గృణి సంజ్ఞ భక్తవరద దివసకర వరేణ్య సవిత దిగ్మ కిరణ అంటూ ఆరో పద్యంలో చెప్పారు. వీరి గర్భకవిత్వం చెప్పడంలో ఎంత చాకచక్యం చూపించారో చూడండి. ఒక పద్యం రాయడమే చాలా కష్టమైనటువంటి ఈ రోజుల్లో పద్యం ఇమిడించడంలో ఇతను మంచి నిపుణత సాధించినట్టుగా ఈ 14వ పద్యం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంటే, మాయను జిక్కుట మది నోహజేయగా రానిది తగులగా దానంచు ఆదనంచు వారింప శక్యమే వాక్కున పల్కుటే ఎటుల నిశ్చల గతులన్ కలుగొనెటుల అనేటువంటి ఈ 14వ పద్యం ఉంది సారా. దీంట్లో ఉండేటువంటి కంద పద్యం చూడండి. మది నూహ చెయ్యగారా అనేది వాక్కుల పల్కుటెటుల నిశ్చల గతులన్ తదుపాసన సుసాధ్యం మది నిర్గుణ సత్యము త్రుటినందడి విధమున్ అనేటువంటి కందపద్యం చూడండి. దాంట్లో ఉండేటువంటి శేషపద్యంలో మొదటి పాదంలో మాయను జిక్కుట మది నోహజేయగారానిది అనే దాంట్లో మది జేయగారా నిధి. రెండవ పాదంలో వాక్కున బల్కొటే ఎటుల నిశ్చల మంచు అనేటువంటి విధంగా రెండవ పాదంలో, మూడవ పాదంలో, నాలుగవ పాదంలో వీరు కందపద్యాన్ని మధ్యలో ఇమిడ్చి తనకు ఉండేటువంటి గర్భక రచన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అంతేకాదు మరియు చిత్రకవిత్వంలో భాగాలుగా కొన్ని చెప్పుకోవాలి. ఇక్కడ ఏకాక్షర చిత్రం ఉంది, ద్వ్యక్షర చిత్రం ఉంది, త్రియక్షర చిత్రం ఉంది, చతురక్షర చిత్రం ఉంది. వీరు 4 చిత్రాలని కూడా ఉదాహరించినట్టుగా 4 పాదాల్లో శేషపద్యాల్లో చక్కగా ఇమిడ్చారు. చూడండి, అది ఎన్నో పద్యం అంటే 85వ పద్యంలో చూడండి, మీకు తెలుస్తుంది. మొదటి పాదంలో నా అనేటువంటి అక్షరం తప్ప మరేమీ లేదు. నేను నేనను నేను నేనని నేనన్న నిన్ను నిన్నే. ఇది మొదటి పాదం. అంటే ఏంటి? నా అనేటువంటి అక్షరం తప్ప మరో అక్షరం లేదు, అంటే అది ఏకాక్షర చిత్రము. రెండవది ఏంటి? నా మా అనేటువంటి 2 అక్షరాలతో ఉండేటువంటి చిత్రకవిత్వం. అది ఏంటిది? నా మన మన్నన నీ నామమని నమ్ము నా నామన నమ్ము నెమ్మి నమ్మి. ఈ విధంగా 2 అక్షరాలు. మూడో అక్షరం ఏంటి? సు మా నా సా మా నా అనేటువంటి 3 అక్షరాలతోటి మూడవ త్రియక్షర చిత్రాన్ని మూడవ పాదంలోను, అలాగే నా యా దా గ అనేటువంటి 4 అక్షరాలతోటి 4వ పాదంలో చతురక్షర చిత్రాన్ని వీరు రాశారు. వేల వేల మాటల వేడుకొందు ఎల్ల వేళల నుండు నా యుల్ల మందు. ఎప్పుడూ సూర్యభగవానుడి హృదయంలో ఉండిపోవాలట. సూర్యభగవానుడు వేరేంటి, ఇతనే సూర్యభగవానుడు అయి ఉంటాడు. లేదంటే ఇంత చక్కని కవిత్వం ఎవరు రాయగలరు? ఎంత చక్కని చిత్రబంధాన్ని వీరు వచ్చారు. అంతేకాదు వీరు రచించినటువంటి ఒక 100వ పద్యం చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందంటే, అది రథబంధం అండి. ఈ రథబంధంలో ఆ రథమాకారంలో బొమ్మ వేస్తే దాంట్లో వీరు ఒక చక్కని అనంత భాస్కర శతకం అనేటువంటి ఒక పేరు వస్తుంది మధ్యలో. అంటే ఏంటి? దీనిని నామ కావ్య గోపాన చిత్రము, నామ
కవి కావ్య నామగోపన చిత్రము అంటాను దీన్ని. అటువంటి చిత్రకవిత్వం పండించడంలో మహానుభావుడు మన యొక్క అనంతకృష్ణ గారు. 79వ పద్యంలో ఏ రకంగా సూర్యభగవాన్ని ఇతను ప్రార్థన చేస్తే అతను ఎంత అందరిని ఆనందిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు అనే అంశాన్ని చెప్తూ, రాగి చెంబుడు నీట రక్త చందనముంచి ఎండగన్నేరు నుంచి ఉంచి దుర్వాంకురములుంచి తోడు అక్షతలుంచి కుదురుగా చేపట్టి నుదుటికాంచి మోకాళ్ళపై నిలిచి ముదమార నినుదల్చి హంసాది నామాల అర్ఘ్యమీయ దారిద్ర్య దుఃఖాలు దరిదాపునకు రావు వాణి చేరగలేవు వ్యాధుల అసలు నీటితో పూజ మెచ్చి కన్నీటినంత చేత తుడిచెడి నిన్ను గొల్తు చేతులెత్తి. చూసారా ఎంత బాగా చెప్పారో. ఏంటి, కేవలం రాగి చెంబుడు నీళ్ళతో భగవంతుడిని మనం అర్పణ చేసి అతనికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే మనకి అనేటువంటి అనారోగ్యాలు పోతాయి, దుఃఖాలన్నీ పోతాయి అని ఎంతో అద్భుతంగా చెప్పారు. అటువంటి ఈ అనంతకృష్ణ యొక్క కవిత్వాన్ని నేను ఎంతో అభిమానిస్తున్నాను, ఎంతో ఆదరిస్తున్నాను. వారిని ఇలాంటి కావ్యాలు ఇంకా చాలా చాలా వ్రాయాలని అనుకుంటూ వారిని అభినందిస్తూ నేను ఒక పద్యం వారి మీద, అదేంటంటే 27 వివిధ కందము. దీంట్లో 54 పద్యాలు వస్తాయి ఒకే పద్యంలో. అంటే 27 27 ఇంటూ 2 54 ప్లస్ ఒక తేటకి ఇది 55 ప్లస్ మొత్తం ఒకటో పద్యం కాబట్టి 56 పద్యాలు. దీనిలో ఆ పద్యం ఏంటంటే, గృణిధరుడై సదా కవికి శ్రీకరముల్ రవి కాంచజేయగా మునివరుడై మదిన్ నిరతమున్ వరభాస్కరునే గణించే భావన వరుడయ్యే గదా అమృత భాస్కర తేజుడనంతకృష్ణ సాధన గురుడై భువిన్ హరి సుధార్తి రమాన్వితుడై సుఖించుతన్. మంగళప్రదుడైనటువంటి ఆ సూర్యభగవానుడు ఈ కవికి నిరంతర మంగళములు ప్రసాదించాలని, అలాగే ఈ శతకాన్ని చదివినటువంటి పాఠకులకు కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఆ పరమాత్మ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మీ చింతారామకృష్ణారావు. స్వస్తి, నమస్కారం.